Dear brothers and sisters, today from Proverbs 23:18. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు దేవుడు మీకు ఒక వాగ్దానము సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 18వ వచనములో, There is surely a future hope for you, and your hope will not be cut off. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. Maybe you have waited for a long time ఒకవేళ మీరు చాలా కాలంగా వేచి ఉన్నారేమో, for you to have a blessing. ఆశీర్వాదం కొరకై వేచి ఉన్నారేమో. But then today the Lord says, surely there is a future hope for you. అయితే ఈ రోజు ప్రభు సెలవిస్తున్నాడు, నిశ్చయంగా మీకు ముందుగతి రానే వచ్చునంటున్నాడు. When we receive a word from God, it gives us so much joy. మనము దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు మనము చాలా సంతోషిస్తూ ఉంటాం. That's what the Bible says in Proverbs 24:14. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం ఇలాగ తెలియచేస్తూ ఉన్నది. Wisdom is like honey for you. జ్ఞానము మనకు తేనె పట్టు వంటిది. If you find it, there is a future hope for you. ఒకవేళ నీవు కనుగొన్నట్లయితే దేవుడు నీకు భవిష్యత్తును దయచేస్తూ ఉన్నాడు. Once when we were ministering in Nagaland, ఒకసారి మేము నాగాలాండ్ లో సేవ చేస్తూ ఉన్నప్పుడు the Lord gave me a word from Psalm 127:3. ప్రభువు నాకు 127వ కీర్తన అనేటువంటి వాగ్దానాన్ని దయచేశాడు. Here it says, children are a heritage from the Lord, offspring a reward from him. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని ప్రభు తెలియజేస్తున్నాడు. Those days we as a family were praying for God to give Sam and Shilpa a child. ఆ దినాల్లో మేము శామ్ శిల్ప కోసమై ప్రార్థన చేస్తున్నాము. వారికి దేవుడు ఒక సంతానం ఇవ్వాలని కోరుతున్నాం. As we were there in that place to serve the Lord, ఆ దినమున మేము అక్కడ దేవునికి సేవను కొనసాగిస్తూ ఉన్నాం. as a gift of our dedication, the Lord really blessed Shilpa there in Nagaland. మేము ఆ రోజు చేసుకున్నటువంటి తీర్మానం బట్టి దేవుడు శిల్పను ఆశీర్వదించి ఆమెకు గర్భఫలాన్ని దయచేశాడు. I was so sure that Shilpa is pregnant on that day. ఆ దినమున శిల్ప గర్భము దాల్చిన విషయం కనుగొని ఎంతగానో సంతోషించాం. And right on that day, Shilpa also tested and found out that she is pregnant. అదే రోజు శిల్ప డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేసినప్పుడు ఆమె గర్భవతి అని వారు తెలియజేశారు. And both Sam and Shilpa kept that as a secret from us. శామ్ శిల్ప ఇద్దరు కలిసి కూడా దాన్ని ఒక రహస్యంగా దాచి ఉంచారు. But then the Lord revealed it to me. అయితే దేవుడు నాకు దాన్ని ప్రత్యక్షపరిచాడు. And while we were coming down from Nagaland, as it was a mountain area, we were coming down from that mountain by a car. మేము నాగాలాండ్ నుండి వస్తూ ఉన్నాము. అది చాలా కొండలతో కూడినటువంటి ప్రదేశము. కారులో నుండి అక్కడ దిగి వస్తూ ఉన్నాం. The road was so rough, it had ups and downs. ఆ యొక్క రహదారి చాలా గరుకుగా ఉన్నది. అది క్రింది మీద పలుగా ఉన్నది. I was so afraid and I said to my husband, let's pray for Shilpa specially. ఈ రోజు నా యొక్క భర్తతనాన్ని ఈ రోజు శిల్ప కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామన్నా. And I said the Lord should protect the baby and the mother. దేవుడు అప్పుడు అలాగున్న తల్లిని కాపాడాలని మేము ప్రార్థన చేశాం. Yes, that word that I received on that day gave me so much joy. ఆ దినమున దేవుడు నాకు అనుగ్రహించిన యొక్క వాగ్దానం ద్వారా మేము ఎంతగానో సంతోషించాం. And it was like a honey for me. అది నాకు తేనె పట్టులాగా అనిపించింది. And I believed in God's word. నేను దేవుని యొక్క వాక్యం ముందు విశ్వసించాను. And as the Lord gave me the word at the right time, దేవుడు సరైన సమయంలో నాకు వాగ్దానం దయచేశాడు. the Lord protected the baby and the mother, and today the Lord has given us a beautiful granddaughter, Caitlin. దేవుడు ఆ రోజు తల్లిని అలాగునే గర్భమున శిశువుని కాపాడాడు. ఈ రోజు దేవుడు నాకు అద్భుతమైనటువంటి మనవరాలు కేటిని దయచేశాడు. What a joy it is to receive a word from God at the right time. సరైన సమయంలో దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడం ఎంత గొప్ప సంతోషమో కదా ఇది. Dear friend, even today you may be asking for a child or for a blessing to God. ప్రియమైన స్నేహితులారా, మీరు పిల్లల కోసమో లేకపోతే ఆశీర్వాదం కోసమో ఎదురు చూస్తూ ఉన్నారేమో, అడుగుతున్నారేమో దేవుని యొక్క. Surely there is a future hope for you, dear friend. నిశ్చయంగానే దేవుడు మీకు ముందుగతి రానే వచ్చును భవిష్యత్తునిస్తున్నాడు. The Lord will give an answer to your prayer today. ఈ రోజు దేవుడు మీ యొక్క ప్రార్థనకు సమాధానము దయచేస్తూ ఉన్నాడు. Our loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, Lord, according to your word, let your children have a future hope. తండ్రి, మీ యొక్క వాక్యము ప్రకారము మీ పిల్లలకు మీరు భవిష్యత్తు మీద దయచేయమని ప్రార్థిస్తున్నాం.
their hope should not be cut off, Lord. తండ్రి వారి యొక్క ఆశ భంగము కాకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. Father, those who are not having children, give them a child, తండ్రి Lord. ఎవరికైతే సంతానం లేదు ఇప్పటి వరకు సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. Lord, let the job be given to them, తండ్రి Lord. వారికి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. Let a house be given to them, Lord. తండ్రి వారికి ఉద్యోగాన్ని దయచేయండి. Let the right partner be given to them, Lord. సరైనటువంటి భాగస్వామి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. Let the visas be granted to them, Lord. తండ్రి వారికి వీసా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. Lord, open the windows of heaven and pour out your blessings, Lord. తండ్రి ఆకాశపు వాకిండ్లను విప్పి మీ ఆశీర్వాదములను కుమ్మరించండి. Today, let a blessing come upon your people's life. ఈ రోజే ప్రభా మీ పిల్లల మీదకి మీ ఆశీర్వాదం వచ్చునుగాక. As your children are waiting for a blessing for them to come in their lives. తండ్రి వారి జీవితంలో ఆశీర్వాదం కోసం పిల్లలు వేచి ఉన్నారు నాయన. Today, give an answer for their prayers, తండ్రి Lord. వారి ప్రార్థనలకు ఈ రోజే మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. In Jesus' name, యేసు నామమున God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి. Precious young Anusha, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన ఎన్ అనూష లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు ధన్యవాదములు తెలియచేయిచు ఉన్నాను. According to Jeremiah 33:6, may God bring health and healing to you. ఇర్మియా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచూ ఉన్నాను. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచూ ఉన్నాను. Heal the bone, Lord. Let the fracture be healed in Jesus' name. ప్రభువా, వీరి ఎముకను స్వస్థపరచండి, విరిగిన ఎముక యేసు నామములో స్వస్థపరచబడును గాక. Anusha should be free from bad dreams and no evil should ever touch her. Protect her, Lord. అనూష సకల విధములైన చెడ్డ కలల సమస్య నుంచి విడుదల పొందవలసి ఉన్నది ప్రభువా. ఏ కీడు వారిని ఎప్పటికీ తాకకూడదు. వీరిని మీరు భద్రపరచండి ప్రభువా. Spiritual blessings and blessing in the family. ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, కుటుంబములో మీ ఆశీర్వాదమును వీరికి మీరు అనుగ్రహించండి. And Vijay Kumar, all the debts should go. Miraculously set him free and give him peace of mind. విజయ్ కుమార్ కు రుణములన్నీ తీర్చబడును గాక. మహాద్భుతమైన రీతిలో వీరికి మీరు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మానసికముగా వీరికి మీరు శాంతిని అనుగ్రహించండి. And build their house, Lord, and prosper them. వారి యొక్క గృహమును నిర్మాణము గావించండి ప్రభువా. వీరిని మీరు వర్ధిల్లింప చేయండి. Vihan Shreyanvika, her wisdom, divine health, and a golden future. వీరికి దైవికమైన జ్ఞానమును, బంగారు భవితవ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Brother Ramesh and Sister Aruna have spiritual blessings and good health. In Jesus' name we pray. Amen. God bless you. సోదరుడు రమేష్, సహోదరి అరుణ వీరికి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.